వెల్కమ్ టు మహా లెజెండ్. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి హీరో అవతారం ఎత్తి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా రాణిస్తున్న నటుడు సునీల్ కొన్నేళ్ల పాటు తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ కమెడియన్ గా ఎదిగారు. కేవలం తన యాసతోనూ ముఖ కవలికలతోనూ టైమింగ్తోనూ వినోదాన్ని పండించే నటుడు అనిపించుకున్నారు. అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూలరంగుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సునీల్ 1974 ఫిబ్రవరి 28న భీమవరంలో జన్మించారు. ఇతని పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. సినిమాల మీద ఆసక్తితో డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చిన సునీల్ ఇండస్ట్రీలో డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరకు 2000 సంవత్సరంలో తన స్నేహితుడు, రూమ్మేట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన నువ్వే కావాలి సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. అక్కడి నుంచి కమెడియన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయాడు. ఒకానొక సమయంలో సునీల్ కనిపించని సినిమా లేదు అని స్టేజ్కి వచ్చేశారు. చిన్న సినిమా అయినా పెద్ద చిత్రమైనా సునీల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏడాదికి 20 చిత్రాలకు పైగానే నటించాడంటేనే ఎంత బిజీగా ఉండేవాడో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన బంతి, బంకుసీను, బూస్ట్, బుల్లెబ్బాయ్, పెందుర్తి బాబు, పంచింగ్ ఫలక్నామా, బుజ్జి, బాబ్జీ ఇలా మరెన్నో పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే హాస్య నటుడిగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 2006లో అందాల రాముడు సినిమాలో కథానాయకుడిగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా కమెడియన్గా కొన్ని సినిమాలు చేసిన సునీల్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న మూవీ హీరోగా అతని కెరీర్ని మార్చేసింది. సునీల్ హీరోగాను సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కఠినమైన వర్కౌట్స్తో 6 ప్యాక్ బాడీని రెడీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హీరోగా అయితే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది. దీంతో అతని కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. హీరో వేషాలు మాత్రమే వేస్తానని కూర్చోకుండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కామెడీ పాత్రలే కాకుండా విలన్ రోల్స్ చేయడానికి కూడా ఉత్సాహం చూపించాడు. ఈ విధంగా నెగిటివ్ షేడ్స్ తో చేసిన కలర్ ఫోటో సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సునీల్ విలన్ వేషాలు కూడా వేయగలడు అని నిరూపించింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప ది రైజ్ సినిమాకి అతనికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. ఆయన చేసిన మంగళం శ్రేణు పాత్రకు అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సునీల్ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. మహావీరుడు, జపాన్ వంటి తమిళ చిత్రాలతో పాటు పుష్ప ది రూల్, జైలర్ క్యారెక్టర్ ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తున్న ఈ భీమవరం బుల్లోడు సునీల్ సినిమాల్లోకి రావడానికి, ఇంతటి పెద్ద స్టార్ గా ఎదగడానికి కారణం ఆయన తల్లి నాగమణినే కారణం. సునీల్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం ఆయన తల్లి నాగమణి కష్టం, కృషి, ప్రోత్సాహమే. ఈ విషయాన్ని సునీల్ స్వయంగా వెల్లడించారు. సునీల్ 6 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ సమయంలో ఆయన తల్లి వయసు 21 ఏళ్లు. అంత చిన్న వయసులో భర్త మరణించాడంటే చాలా మంది రెండో పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని అత్తారింటి వద్ద వదిలేస్తారు. కానీ సునీల్ అమ్మ మాత్రం అలా చేయలేదు. పిల్లల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. భర్త పోస్ట్ మాస్టర్ జాబ్ ఆమెకు వచ్చింది. చాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించింది. చిన్నప్పుడు సునీల్ అల్లరి చిల్లరగానే ఉండేవాడు. రోజు సినిమాలు చూసేవాడట. స్కూల్కి వెళ్ళి సినిమాలకు వెళ్ళేవాడట. ఇలా రోజు దొరికిపోయేవాడు. దీంతో అమ్మ గట్టిగానే మందలించింది. రోజు వద్దు, ఆదివారం చూడాలని చెప్పిందట. అలాగే సునీల్ ఇంట్లో భోజనం కంటే బయట బిర్యానీలు ఎక్కువగా తినేవాడట. దీంతో రోజు ఇంట్లో అన్నం వేస్ట్ అయ్యేది. దీంతో ప్రతి ఆదివారం తాను బిర్యానీ చేస్తానని చెప్పి ఒప్పించిందట. ఇలా ప్రతి విషయంలో సునీల్ని గైడ్ చేసింది, సరైన దారిలో పెట్టింది. అతనికి సినిమాలపై ఉన్న ఆసక్తిని ఎంకరేజ్ చేసింది. డిగ్రీ అయిపోయాక పీజీ ప్రైవేట్లో ఎప్పుడైనా చేయొచ్చు, సినిమా ప్రయత్నాలు చేయాలని ప్రోత్సహించిందట. దీంతో హైదరాబాద్ కి సునీల్ వచ్చేశాడు. ఇక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాదాపు 5 ఏళ్ల పాటు ప్రతి నెల 3000 పంపించిందట. తొలి చిత్రంలో అసిస్టెంట్ గా చిన్న పాత్రలో కనిపిస్తే ఊర్లో అంతా విమర్శలు చేశారు. ఇలా సర్వర్ గా నిల్చోవడానికే నా సినిమాల్లోకి వెళ్ళింది, దీనికే ఇన్నాళ్ళు పట్టిందా అంటూ నానా రకాలుగా అన్నారట. ఆ సమయంలో వాళ్ళ అమ్మే ఫోన్ చేసి ధైర్యం చెప్పిందట. ఫస్ట్ టైం తెరపై చూసినందుకు ఆమె హ్యాపీ అయింది. అలాగే మంచి రోల్స్ కోసం ప్రయత్నించమని చెప్పిందట.
నువ్వే కావాలి సినిమాలో మంచి పాత్ర పడింది. తన తొలి సంపాదనతో అమ్మకి చీర కొన్నాడు సునీల్. ఆమె దాన్ని అపురూపంగా భావించి దాచుకుందట. తాను ఇంతటి సక్సెస్ అయ్యానంటే అమ్మే కారణమని చెప్పాడు సునీల్. తన కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, సరదాగా ఉండే తత్వం అన్నీ అమ్మ నుంచే వచ్చాయని చెప్పాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం సునీల్ అటు కమెడియన్ పాత్రలు, ఇటు విలన్ పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.